వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో ఒక బ్లౌజ్ అనేది ఏ విధంగా మార్కింగ్ చేయాలో చూసుకుందాము. ఫస్ట్ వచ్చేసి క్లాత్ని చూడాలి. క్లాత్ వచ్చేసి కొన్ని క్లాత్స్ ఇలా సేమ్ ఉండవు, తక్కువ ఉంటాయి. కాబట్టి అలాంటి వాటికి పొడవుగా మార్కింగ్ చేసుకుంటాము. ఇప్పుడు దీనికి కూడా అదే విధంగా చేసుకోవాలండి. ఎందుకంటే ఈ పార్ట్ తక్కువ ఉంది, ఈ పార్ట్ ఎక్కువ ఉంటుంది. దేనికైనా క్యాజువల్గా ఇట్లా పెట్టేసుకోవాలి. 2 సైడ్స్ ఇది ఓపెన్ ఉంది కదా, ఓపెన్కి అటు సైడ్ పెట్టేసుకోవాలి. ఇక్కడ సైడ్ ఈ విధంగా పెట్టేసుకోవాలి. కస్టమర్ ఒకవేళ మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చారనుకోండి, ఇది కస్టమర్ది మెజర్మెంట్ బ్లౌజ్. ఈ మెజర్మెంట్ బ్లౌజ్ని ఫస్ట్ కింద ఒక 1 ఇంచ్ వదిలేసేయాలి ఎక్స్ట్రాకి. ఏ బ్లౌజ్ ఇచ్చినా కూడా కింద మార్జిన్లోకి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వదిలిపెట్టాలి. వదిలిపెట్టిన తర్వాత బ్లౌజ్ ఏదైతే ఉందో ఆ బ్లౌజ్ కరెక్ట్గా ఇక్కడ వదిలిపెట్టాము కదా, ఈ వదిలిపెట్టిన పాయింట్ నుంచి నెక్ పాయింట్, ఈ నెక్ పాయింట్ ఉంది కదా, ఈ నెక్ పాయింట్లోకి ఒక డాట్ అనేది పెట్టేసుకోవాలి. ఇంకొక థింగ్ ఏంటంటే ఇక్కడ ఎండింగ్ అంటే బ్లౌజ్ ఇప్పుడు కస్టమర్ బ్లౌజ్ వచ్చేసి ఇంతే ఉంది. కస్టమర్ బ్లౌజ్ వచ్చేసి ఇంతే ఉంది. కానీ కస్టమర్ బ్లౌజ్ ఎంత ఉందో సేమ్ అంతే పెట్టుకోవద్దండి. దానికంటే ఒక 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ ఎక్కువ పెట్టుకుంటే బెటర్. ఎందుకంటే మీకు ఎక్కువ ఉంటే కంప్యూటర్కే కాబట్టి మీకు కటింగ్ చేసుకున్నా కూడా లోపలికి వెళ్ళిపోతుంది. కాబట్టి మీకు పెద్దగా ఇబ్బంది అనేది ఏమి ఉండదు. కాబట్టి ఒక 1 ఇంచ్ అనేది పెట్టుకోండి, అట్లీస్ట్ 1/2 ఇంచ్ అయినా పెట్టుకోండి. ఇప్పుడు బ్లౌజ్ అనేది మార్కింగ్ అయిపోయిందండి. ఇప్పుడు ఎవరైతే స్టార్టింగ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అయితే అర్థం కాదు, జనరల్గా చేసే వాళ్ళకి అర్థం అవుతుంది. నేనైతే వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు ఇది ఒక పాయింట్ సెంటర్ చూసుకుంటాను. చూసుకొని ఇదంతా అవుట్లైన్ చెక్ చేసుకుంటాను. అవుట్లైన్ చెక్ చేసుకొని దీనికంటే తక్కువ ఉందనుకోండి, ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ అనేది పెంచుకుంటాను. ఒక 5 అనేది అంటే 100 ఉంటుంది కదా, 105 105 పెంచుకుంటాను రెండు కూడా. ఒకవేళ అలా కాకుండా ఇంకా ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు పెంచుకోవాలి. ఇంకా తక్కువ కావాలన్నప్పుడు 100 ఏదైతే ఉందో అది 95 పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మాకు అర్థం కావట్లేదు, ఇంకా కొంచెం ఎక్కువ చెప్పండి అన్నారు అనుకోండి ఎవరైనా. మామూలుగా కొంతమంది సన్నగా ఉంటారండి. సన్నగా ఉన్న వాళ్ళకి ఇన్సైడ్ అంటే ఏదైతే ఇక్కడ మధ్య పార్ట్ ఉందో ఆ పార్ట్ 5.5 పెడితే సరిపోతుంది. అంటే బోత్ సైడ్స్ 5.5 అనుకోండి. ఇది టేప్ 5.5, ఈ 5.5 పెట్టుకుంటే ఈ 5.5లో వచ్చేసి ఒక 1/2 పాయింట్ ఎంత అవుతుంది, 2.7 వరకు వస్తుంది. అంటే ఇక్కడ 2.75 పెట్టుకోవాలి డాట్, అక్కడ 2.75 పెట్టుకోవాలి. ఒకవేళ అలా కాకుండా కొంచెం నెక్ డీప్ బ్రాడ్ కానీ డీప్ కానీ బాగానే వేసుకుంటారు వాళ్ళు కొంచెం బాగానే హెల్దీగా ఉన్నారు అనుకుంటే వాళ్ళకు 3 పెట్టుకోవచ్చు. 3 ఇప్పుడు నేను ప్రజెంట్ 3లో పెట్టి చూపిస్తానండి. మీరు కావాలనుకుంటే 2.7 కూడా పెట్టుకోవచ్చు. 3 అనేది ఇప్పుడు ఇక్కడ ఉంది కదా స్టార్టింగ్ పాయింట్, ఇక్కడ నుంచి 3 పెట్టుకుంటున్నాను. 3కి ఇలా డాట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఇది ఉంది కదా ఇక్కడ ఎండింగ్ పాయింట్, నేను ఇక్కడ కావాలనుకున్నాను కదా, ఇది కూడా వచ్చేసి నెక్స్ట్ 3 ఇంచెస్కి డాట్ చేశాను. మళ్ళీ మనం కన్ఫ్యూజ్ కాకుండా మధ్యలో అప్ అండ్ డౌన్ రాకుండా ఇక్కడ కూడా ఒక 3కి డాట్ పెడుతున్నాను. ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడికి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 ఇంచెస్ ఏమో మనం కస్టమర్కి వర్క్ వేయాల్సింది. అంటే వర్కింగ్ ఏరియా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ఇక్కడ నుంచి రావాలని. ఇంకా ఇక్కడ నుంచి కొంతమంది షోల్డర్ 2 పెట్టుకుంటారు, 2.5 పెట్టుకుంటారు, కొంతమంది 1.5 ఇంచ్ పెట్టుకుంటారు, కొంతమంది 3 ఇంచెస్ పెట్టుకుంటారు. 3 ఇంచెస్ అయితే మ్యాక్స్ అండి. 3 ఇంచెస్ కంటే ఎవరు ఎక్కువ పెట్టుకోరు. కాబట్టి 3 ఇంచెస్కి మనము ఇక్కడ నుంచి ఇక్కడికి 3 పెట్టేసుకోవాలి. పెట్టుకొని ఇక్కడ జనరల్గా 3 ఇంచెస్ మనము ఎవరైనా లాస్ట్ పెట్టుకుంటే 3 ఇంచెస్ వరకు పెట్టుకున్నారు అనుకున్నాం కదా, ప్రతి దానిలో మనం ఖర్చు తీసుకున్నట్టే దీనిలో కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకుంటే బెటర్. ఎందుకంటే వాళ్ళు 3 ఇంచెస్ అంటే ఇక్కడే కటింగ్ కాకుండా ఎక్స్ట్రా కావాలి వాళ్ళకు కొంచెం. కాబట్టి ఆ ఎక్స్ట్రా కోసం మనం ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువ తీసుకున్నాం. ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర ఎగ్జాక్ట్గా అవసరం లేదండి. ఎవరైనా బాగా లావుగా హైట్గా అట్లా ఏమైనా కనిపిస్తే మనకు ఒక 6 ఇంచెస్ వరకు తీసుకుంటే సరిపోతుంది. జనరల్గా తక్కువ నెక్ డీపు నార్మల్గా వేసుకొని నార్మల్ సైజు ఉన్న వాళ్ళకి
అంటే మీకు చెప్పాలంటే ఒక 32, 36, 38 అలా ఉన్న వాళ్ళకు 36 వరకు మనం ఒక 5 to 5.5 ఇంచెస్ వరకు పెట్టుకుంటే సరిపోతుంది. ఇది నేను 5.5 పెట్టుకున్నాను. ఇది వచ్చేసి మన మొత్తం రౌండ్ 18 అనుకున్నా కూడా, లేదు అంటే ఒక 20 అనుకున్నా, 20 మొత్తం రౌండ్ అంటే మొత్తం నడుము చుట్టూ ఒక 36 అనుకున్నాం అనుకోండి, ఒక 18 వరకు ఉంటే సరిపోతుంది బ్యాక్ నెక్. 8 అంటే ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రా కచ్చ కూడా నాకు ఒక 2 ఇంచెస్ కావాలి. బ్యాక్ నెక్ 8, బ్యాక్ నెక్ 8, ఫ్రంట్ 8, మొత్తం బ్యాక్ నెక్ 18, ఫ్రంట్ 18, మొత్తం వచ్చేసి 18 + 18 36 అవుతుంది. 36 కాబట్టి బ్యాక్ నెక్ నేను 18 తీసుకుంటున్నా. 18లో హాఫ్ ఎంత వస్తుంది అండి, ఇప్పుడు ప్రాక్టికల్గా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఎవరైనా మన నడుము చుట్టూ మొత్తము 36 ఉందనుకోండి, 36లో హాఫ్ వచ్చేసి 18 అవుతుంది. అంటే మన బ్యాక్ నెక్ 18 ఉండాలి. 18లో మనం ఒక పార్ట్ అంటే ఇక్కడ సైడ్ ఒకటే చేస్తున్నాము, ఆ 18లో హాఫ్ తీసుకున్నాం అనుకోండి 9 అవుతుంది. అంటే పావు భాగం. ఈ 9 వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి 9 తీసుకోవాలి. కానీ మనం ఇప్పుడు అడిషనల్గా ఎవరైనా బూటా అలా కూడా అడుగుతారు కాబట్టి ఎందుకైనా మంచిది ఒక 1 ఇంచ్ అనేది నేను పెంచుతున్నాను. అంటే ఇప్పుడు ఇందాక తీసుకున్న 9 కదా, ఇప్పుడు 10 తీసుకుంటున్నాను. మార్కింగ్ 10. ఇంకా ఎవరికైనా ఇంకా ఎక్స్ట్రా ఖర్చు ఎవరికైనా కావాలనుకుంటే స్టిచ్చింగ్లో వాళ్ళు చేసేసుకుంటారు. అడిషనల్గా ఒక 2 ఇంచెస్ అనేది వాళ్ళు చేసుకుంటారు. మనకు కావాల్సిన కరెక్ట్ మెజర్మెంట్ 9 కాబట్టి ఇక్కడ నుంచి ఇలా మనం గీసుకోవచ్చు. గీసుకోకపోయినా కూడా ప్రాబ్లం ఏం లేదండి. ఎందుకంటే మనకు కావాల్సింది వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇదంతా కూడా డ్రా చేయాల్సిన అవసరం లేదు. నేను మీకు జస్ట్ ఒకసారి తెలుసుకోవాలని చెప్పేసి చెప్తున్నాను. ఇది స్టార్టింగ్ పాయింట్. డిజైన్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి. మనం మెయిన్గా ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రా చేసుకొని ఇక్కడ వరకు అంటే వీడి వరకు చేసేసుకున్నా కూడా సరిపోతుంది. ఇప్పుడు ఏదైతే 1 సైడ్ పెట్టానో నెక్స్ట్ సైడ్ అంటే ఇటు సైడ్ కూడా ఇదే మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ ఇదే మార్కింగ్ అంటే ఇందాక మనం తీసుకున్నాం కదండి. ఇప్పుడు ఇక్కడ ఇది వచ్చేసి 9 మెయిన్, ఇది వచ్చేసి 3 ఇంచెస్. వీళ్ళకు 3 తీసుకున్నాం మనము, అందుకే 3 తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇలా చేసేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 3.5 ఇంచెస్ తీసుకున్నాం కదా. పర్సనాలిటీ మనకిచ్చే బ్లౌజ్ని బట్టి ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి, చూసుకోవాలి. కానీ స్టార్టింగ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈ మెజర్మెంట్స్ అయితే సరిపోతాయి. ఇది వచ్చేసి ఇందాక 5.5 తీసుకున్నాము. ఇది టోటల్గా బ్లౌజ్ మార్కింగ్ అండి. బ్యాక్ నెక్ ఇక్కడ డిజైన్ స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు రావాలి మన డిజైన్. ఒకవేళ ఎవరైనా ఆల్ ఓవర్ బూటీస్ అడిగినా కూడా మన డిజైన్ ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్గా ఇలా వచ్చినా కూడా మనం బూటీస్ వేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఒక బూటీ, ఇక్కడ ఒక బూటీ, ఇక్కడ ఒక బూటీ అనేది చేసుకుంటే సరిపోతుంది. ఓకే అండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి. థ్యాంక్ యూ.